ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వటం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు, ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే, ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా, మాకు బార్ అండ్ అసోసియేషన్స్ ద్వారా, అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు 17 మంది బార్ల యజమానులు అందరం కూడా గత 6 నెలలు బట్టి బార్లు వ్యాపారాలు లేక మాతో పాటు దాదాపు టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని చెప్పటం, ఈ ఆఫీస్కి రావటం, ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నోసార్లు కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మానుకున్నాం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజున మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం. అలానే మా సూపరింటెండెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం, లేరు, సూపరింటెండెంట్ గారు కూడా అందుబాటులో లేరు. తర్వాత ఈ విషయం అంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పరిసరాలందరికీ